ఇంతేనండి, చికెన్ తందూరి అన్నం అండి, పచ్చడి అండి, పెరుగేసి పట్టిన పచ్చికారం. బాగుంటుంది ఈ పచ్చడి అన్నం అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటామండి, బాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగుండండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మనం ఈరోజు చికెన్ తందూరి చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపించా. అల్లం పేస్ట్ చిన్న కప్పు, ఒక సగం కప్పు పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, సాల్ట్, ఫుడ్ కలరు, మాజీ మసాలా, కొబ్బరి పొడి అండి, మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని మనం చికెన్ మసాలా ఇవన్నీ మనం చికెన్ తందూరి ఎలా చేసుకోవాలో చూపించండి. ఒక చిన్న కప్పు మైన ఆయిల్ వేసుకుందామండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం కోడి వేసుకున్నాం. ఈ కోడి వేయలేక అల్లం పేస్ట్ వేగిపోద్దండి. ఇలా ఒక పక్కగా కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ ఒక పక్క తిప్పుకోవాలండి. మనం మూత పెట్టుకొని ఆ నీరంతా ఎగిరిపోయేటట్టు మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు అట్లా మగ్గ పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం చికెన్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే ఈ మసాలాలన్నీ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే పెరుగు వేసుకుందామండి. ఈ పెరుగు మసాలా అంతా మనం బాగా కలుపుకోవాలండి. మళ్ళీ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఒక్కొక్క పీసు బాగా అన్ని పట్టేటట్టు వేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలకంతా మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా పట్టేటట్టు మనం అలా ఇలా మనం బొగ్గు కాల్చుకొని అయిపోయిందండి చికెన్ తందూరి. ఇప్పుడు బొగ్గు కాల్చుకొని బొగ్గు మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు మనం మూత పెట్టే స్మోక్ రావాలండి బాగా. ఈ చికెన్కి అంతా బట్టి మంచి వాసన అవుతుందండి. అన్నం అండి, మసాలా అన్నం పచ్చగా చేసిన ఈరోజు కుస్కా టైప్ అండి.